అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను రీనల్ స్టోన్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. రీనల్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మనకి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి రీనల్ స్టోన్స్ అనేటివి? అండ్ మనకి రీనల్ స్టోన్స్ అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక బెటర్ రిలీఫ్ ఉంటుంది? కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు సర్జరీ ద్వారానే చేయించుకోవాలి అని అంటారు. సర్జరీ అవసరం లేకుండా కూడా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్‌గా తగ్గిపోతాయి అనే దాని గురించి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్ అంటే మనకి రీనల్ స్టోన్స్ అన్నా కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ అన్నా కానివ్వండి, రెండు ఒకటే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనకి కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను. మన మన బాడీలో యూరిన్ కాన్సంట్రేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది యూరిన్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీలో కొన్ని ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి ప్రొడ్యూస్ అయినప్పుడు అంటే ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అంటే ఏంటివి అంటే కనుక కాల్షియం సాల్ట్స్ లాంటివి, కాల్షియం ఫాస్ఫేట్ లాంటివి, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ లాంటివి, ఇటువంటి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు మన బాడీలో యూరిన్ కాన్సంట్రేషన్ అనేది హైలో ఉంటుంది. సో అప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అనేసి అని అంటే కనుక ఇవి బేసికల్గా మనకి స్టువైట్ స్టోన్స్ అని చెప్పేసి, సిస్టైన్ స్టోన్స్ అని చెప్పేసి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ స్టోన్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్. ఇవి యూజువల్గా ఎందుకు ఫామ్ అవుతాయి అంటే కనుక బేసికల్లీ మన బాడీలో మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహార పద్ధతిలో మనకి కాల్షియం ఫాస్ఫేట్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే కనుక మనకి ఈ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సాలిక్ స్టోన్స్. ఆక్సాలిక్ స్టోన్స్ అంటే యూజువల్గా మనకి ఏంటంటే మన బాడీలో ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్లో ఆక్సాలిక్ యాసిడ్స్ కంటెంట్ అనేది అంటే అమైనో యాసిడ్స్ కంటెంట్ కానివ్వండి, ఆక్సాలిక్ యాసిడ్స్ కంటెంట్స్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటే కనుక ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనము అప్పుడు ఆక్సాలిక్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టువైట్ స్టోన్స్. స్టువైట్ స్టోన్స్ అనేటివి బేసికల్గా ఎలా అంటే మనకి ఎక్కువగా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా మనం ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కనుక ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈ స్టువైట్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్. సిస్టైన్ స్టోన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే కనుక ఇది యూజువల్లీ మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక మనకి సిస్టైన్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అంటే రీజన్స్, ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి ఇన్ని రకాల స్టోన్స్ ఫార్మేషన్స్ అనేటివి మనకి కిడ్నీ స్టోన్స్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. బేసికల్గా మనం ఎక్కువగా ఫేస్ చేసేటివి అయితే కనుక సిస్టైన్ స్టోన్స్ కానివ్వండి, స్టువైట్ స్టోన్స్ కానివ్వండి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం మనం కిడ్నీ స్టోన్స్ టైప్స్లో అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ఫుడ్ అంటే ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనకి స్టమక్లో సివియర్గా పెయిన్ అనేది ఉంటుంది, పొడుస్తున్నట్టుగా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పెయిన్ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ ఏరియాకి రేడియేట్ అవుతున్నట్టుగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. మనకి మోషన్ కాన్స్టిపేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ పాస్ చేసేటప్పుడు మనకి బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, కొన్నిసార్లు వామిటింగ్ అయిపోవడం కానీ, నెక్స్ట్ చలి జ్వరం లాంటివి, ఫీవర్తో పాటు చలి పెట్టడం లాంటివి, ఇటువంటి సిమ్టమ్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం కిడ్నీ స్టోన్స్లో ఫేస్ చేస్తామండి. సో ఎలాంటి డైట్ అనేది అవాయిడ్ చేయాలి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అంటే కనుక చింతపండు పులుపు, టమాటా, నెక్స్ట్ గోంగూర, నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్, ఇటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి మనం. స్వీట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఇవి కూడా కాఫీ, టీ ఇటువంటి అవాయిడ్ చేస్తే కనుక మనకి పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఇలాంటి కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే అలోపతి హాస్పిటల్స్లో సర్జరీ అనేది చేయించుకుంటూ ఉంటారు. ఆ సర్జరీ చేయించుకోవడం వల్ల అది మళ్ళీ రిపీటెడ్లీ ఫామ్ అవుతుంది తప్ప దానికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. సో అది రిపీటెడ్లీ ఫామ్ అయినప్పుడు దాని నెంబర్ ఆఫ్ ది స్టోన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మనకి. సో అప్పుడు మనకి కిడ్నీస్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో
అలా మనకి మన బాడీలో క్రియాటిన్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఫ్రీక్వెంట్‌గా స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటే గనక. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌కి అయితే కనుక మనకి హోమియోలో అయితే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. బేసికల్‌గా మనకేంటంటే హోమియోలో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా జస్ట్ మెడిసిన్స్, ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక కిడ్నీ స్టోన్స్ అనేటివి మళ్ళీ రీఫార్మ్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, హోమియోపతి మెడిసిన్స్ అనేటివి వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఇవి బేసికల్లీ మనం కాన్స్టిట్యూషనల్‌గా రూట్ కాజ్ ఏదైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో, అలా ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే ప్రాబ్లమ్ అనేది పర్మనెంట్‌గా మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పటికీ రీఫార్మ్ అవ్వకుండా ఉండేలాగా మెడిసిన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. సో, ఎవరైనా ఈ కిడ్నీ స్టోన్స్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ కూడా ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం.